పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD మూవీ మెయిన్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో విజువల్స్, టేకింగ్ మరియు గ్రాండియర్లు ఓ రేంజ్ లో ఆకట్టుకునేలా ఉండగా సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది ఓవరాల్ గా ట్రైలర్. ఎలివేషన్లు, ప్రభాస్ లుక్, అమితాబ్ రోల్, కమల్ హాసన్ మైండ్ బ్లోయింగ్ లుక్లు ట్రైలర్ లో మేజర్ హైలైట్స్ గా నిలిచాయి. కానీ ట్రైలర్ లో అందరికీ మైనస్ గా అనిపించిన ఒకే ఒక్క పాయింట్ మాత్రం ప్రభాస్ కాకుండా మిగిలిన బాలీవుడ్ యాక్టర్స్ డబ్బింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా దీపికా పదుకొనే తెలుగు డబ్బింగ్ తీవ్రంగా నిరాశపరిచే విధంగా ఉంది. అమితాబ్ డబ్బింగ్ ఓకే అనిపించే విధంగా ఉండగా దిశా పటాని డబ్బింగ్ అసలు లిప్ సింక్ కూడా కలవలేదని చెప్పవచ్చు. మేజర్ గా సోషల్ మీడియాలో ట్రైలర్ కి మంచి అప్లాజ్ వస్తున్నా కానీ ఈ డబ్బింగ్ విషయంలో మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మేజర్ గా డబ్బింగే మైనస్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉందని కూడా చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉండగా మేకర్స్ వీళ్ళ డబ్బింగ్ విషయంలో ఒరిజినల్ వాయిస్ కాకుండా మిగిలిన సినిమాలకు చేసినట్లు ఇతర డబ్బింగ్ యాక్టర్స్ తోనే డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఫైనల్ అవుట్పుట్ మీద మరింత శ్రద్ధ తీసుకుని ఒరిజినల్ వాయిస్ తోనే వెళ్ళాలి అనుకుంటే జరిగిన మిస్టేక్స్ సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను బాగానే పెంచేసినా డబ్బింగ్ మాత్రం కొంచెం మైనస్ పాయింట్ గా నిలిచింది. దాన్ని మేకర్స్ ఎంత త్వరగా సెట్ చేసుకుని ఆడియన్స్ ముందుకు బెటర్ అవుట్పుట్ తో వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత సినిమా సంచలనాలను సృష్టించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.